నరులు మా నెత్తి మీదకు ఎక్కునట్లు చేసితివి. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అంటే, ఇశ్రాయేలు ప్రజల జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, ఎస్పెషల్లీ న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం చదివితే, దేవుని ప్రజలు సమృద్ధిలోనికి వచ్చిన తర్వాత దేవుని మర్చిపోయిన అనుభవాలు కనబడ్డాయి. ప్రభువును విస్మరించారు. ప్రభువును వదిలిపెట్టేసి తమ చేతులతో చేసుకున్న వాటిని ఆరాధించే పరిస్థితులకు వచ్చేసినప్పుడు, వారికి బుద్ధి నేర్పునట్లుగా దేవుడు కొంతమంది శత్రువులను వారి మీద పంపించాడు. అయితే ప్రేమగల దేవుడు ఆ శత్రువుల చేతిలో నుండి మరల తన ప్రజలను కాపాడడానికి అనేక మంది రక్షకులను లేదా వారిని కాపాడేవారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇది న్యాయాధిపతుల గ్రంథంలో స్పష్టంగా మనం చూస్తుంటాం. కొన్ని సందర్భాల్లో దేవుడు మన జీవితాలను శ్రమలను ఇబ్బందులు ఎందుకు అనుమతిస్తారు అంటే, మనం దేవునికి దగ్గరగా రావాలని. సమృద్ధిలో చాలాసార్లు మనం దేవుని మర్చిపోతున్నామేమో, సమృద్ధి ఉన్నంతకాలం దేవుని వైపు తిరగట్లేదేమో. అందును బట్టి ఏదో ఒక చిన్న శ్రమ మనం ప్రభు దగ్గరికి తీసుకురావడానికి దేవుడు అనుమతిస్తాడు. గమనించండి.